మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుండి మరి ఈ గెటప్ ఏంటి సార్? చేసేటప్పుడు వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంది, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటిది, అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండాలనేది సిచ్యువేషన్ ఇంట్లోనే క్రియేట్ చేసి దాంట్లోంచి మ్యూజిక్ బయటికి తీస్తున్నాను. అది మ్యాటర్. అవునా సార్? మేమేదో రాంగ్ అడ్రస్కి వచ్చామని భయపడ్డాం సార్. ఓకే, మీరు కాసేపు కూర్చోండి, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా. సార్, పూజా సామాగ్రిలో ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్పేశాను సార్. ఇప్పటికైనా నాకు ఉపయోగపడేవేమన్నా చెప్పండి సార్ ప్లీజ్. తప్పకుండా. పల్లవి, అప్పుడే మెలకులన్నీ చెప్పేశారా సార్? ఇంకా మొదలు పెట్టనే లేదు. పల్లవి, లోపల పూజా సామాగ్రి ఉంది, కొబ్బరికాయలు ఎన్నున్నాయో చూసిరా పొమ్మా. సరే సార్. వీడికి ఏమన్నా లైట్గా పిచ్చుందా? పూజా సామాగ్రి పళ్ళెం పెట్టి అందులో ఏమున్నాయో చూసి రమ్మంటాడేంటి అందరినీ? ఏం చరణ్, నా గురించి ఏమో అనుకుంటున్నట్టున్నావు? ఆహా, అవే ఏం లేదు సార్. సార్, అందులో 5 కొబ్బరికాయలున్నాయి. వెళ్ళి తమలపాకులు కూడా ఎన్నున్నాయో చూసిరా, సార్ అడుగుతారు. తమలపాకులు 15, వక్కలు 15, డజన్ అట్టిపళ్ళు, పసుపు కుంకుమ, 10 చామంతి పూలు, 10 బంతి పూలు, 4 మందార పూలు కూడా ఉన్నాయి సార్. ఇవన్నీ ఆయన అడగలేదు కదా? అడిగితే ఎలాగో కొబ్బరికాయలు లెక్క పెట్టడానికి వెళ్ళాను. ఇంకా పల్లెల్లో ఏమున్నాయో చూస్తే నష్టమేం లేదు కదా. అర్థమైందా చరణ్? మ్యూజిక్లో మెలకువలు చెప్పమని నువ్వు వస్తే కొబ్బరికాయల లెక్క ఎందుకు అడిగానో ఇంకా అర్థం కాలేదు కదూ? నువ్వు ఏది చెప్తే గదే చేసినావు. అదే పల్లవి కొబ్బరికాయలు ఒక్కటే అడిగినా అన్ని లెక్క పెట్టేసింది. గందుకే అన్నీ అబ్జర్వ్ చేసి ఆన్సర్ రెడీగా పెట్టుకుంది. పర్ఫెక్షన్తో ఉంది తను. అది నీకు ఆమెకున్న డిఫరెన్స్. నువ్వు చేసిన ఆల్బమ్ నేను కూడా విన్నా, మంచిగా ఉంది, నువ్వు టాలెంటెడే. కానీ నీ మీద నీకు జర డౌట్ ఉంది.
గా విషయం నీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడే అర్థమైపోయింది. అంత కాన్ఫిడెంట్గా నువ్వు షేక్ హ్యాండ్ వేయలేకపోయినావు. కారణం నీ లోపటున్న భయం. మ్యూజిక్ చేయాలంటే ఎవరెవరో సలహాలు చెప్పాలని, నోట్స్ రాసుకోవాలని కాదు. మన చుట్టూ జరిగే వాటిని గమనిస్తూనే ఉండాలి. వాటికి స్పందించే గుణం ఉండాలి. అందరితో 4 గోడల నడమ 4 పెద్దోళ్ళతో కూర్చుంటే మ్యూజిక్ రాదయ్యా. అసలు మ్యూజిక్ ఏడికెళ్ళొస్తుంది? నేచర్లకెళ్ళి. పక్షుల కిలకిలల సప్పుళ్ళు, సెలయేట్ల గలగలలోంచి. గంతెందుకు, మన చుట్టూన్నదంతా సంగీతమేనయ్యా. కానీ మ్యూజిక్ నేర్చుకోవాల్సింది ఎవరు? నువ్వు. అద్భుతమైన మ్యూజిక్ చేయాలంటే చుట్టూ ఉన్న సంగీతాన్ని రిసీవ్ చేసుకోవాలి. అలా రిసీవ్ చేసుకోనికే నీ మనసుని సిద్ధంగా పెట్టుకోవాలి. ప్రతి ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నీ రిసీవర్ ఎంత ఎక్కువగా ఉంటే నువ్వు దేవులాడుతున్న మ్యూజిక్ నేచర్లోంచి నీ మైండ్లోకి వచ్చి, నీ మైండ్లోంచి నీ మనసులోకి వచ్చి, అదే నీ నుంచి బయటకు వచ్చి ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. జనాల్ని మరిపిస్తుంది, నిన్ను గెలిపిస్తుంది. సో నీ రిసీవర్ని యాక్టివేట్ చేయి. నువ్వు అనుకున్న అద్భుతం ఎందుకు రాదో చూద్దాం.